నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్ మీద అజిత్ దోవల్ బెల్ట్ తీశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయనకి ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ ఎలా నెగ్గాలో చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటిలో ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. ఇన్నాళ్ళు కూడా ఏంటంటే ఆయన తెర వెనక యంత్రాంగము మంత్రాంగము రెండు కలిపి చేసినాడు. ఇవాళ నేరుగా ఆయన రంగంలోకి దిగారు. సీరియస్నెస్ అలాంటిది. మనం ఏదో దయతలిచి వాళ్ళ కోసం పోరాడి దేశం ఇప్పిస్తే ఇప్పుడు అదే దేశం మనకు కొరకురాని కొయ్యగా తయారవటం, చికెన్ నొక్కేస్తామని చెప్పేసి ప్రపంచ స్థాయిలో శాంతి బహుమతి పొందిన నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ మహమ్మద్ ఆయన వ్యాఖ్యలు చేయటం. సో ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకున్నారు అజిత్ దోవల్ మాట. సరే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు అడ్వాంటేజ్ దొరికింది. బంగ్లాదేశ్ భుజం మించి తుపాకీ పేలుస్తానికి రెడీగా కూర్చున్న పాకిస్తాన్కి, ఈ ఇద్దరికి పైనుంచి గొడుగు పట్టుకుని నుంచున్న చైనాకి కూడా ఏంటంటే కంటగింపుగా తయారైన విషయం. ఇప్పుడు షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించడం ఏం చేసుకుంటావో చేసుకో పో అనేసారి నేరుగా భారత ప్రభుత్వం అన్నది. ఆ అనటానికి వెనకాల స్కెచ్ అజిత్ దోవల్దే. 22 కిలోమీటర్లు మీరు నొక్కేస్తామంటున్నారు కదా, 220 కిలోమీటర్లు చొచ్చుకొని వస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండదు మహమ్మద్ యూనస్ అని చెప్పేసి ఆయన హెచ్చరించాడు. ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో జస్ట్ మనకి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఒక ఎయిర్ బేస్ని, ఒక ఎయిర్ స్ట్రిప్ని ఇవాళ పెద్ద ఎయిర్పోర్ట్గా మార్చుకొని బంగ్లాదేశ్ మన మీద నిఘా పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన సమగ్రమైన డాక్యుమెంట్లు అజిత్ దోవల్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టట్లా. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఏమో పాకిస్తాన్ది, ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నదేమో చైనా. ఈయన వెళ్ళొచ్చాడు కదా, జీ జిన్పింగ్ని వెళ్ళి కలిసి వచ్చాడు మహమ్మద్ యూనస్. వెళ్ళొచ్చిన తర్వాత ఆయన టోన్ అండ్ టనర్ రెండు మారినాయి. ఎయిర్పోర్ట్ కింద భూగర్భంలో ఉగ్రవాదుల క్యాంపుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు కట్టేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. అందుకనే బెల్ట్ తీస్తా మహమ్మద్ యూనస్ అని ఆయన ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెచ్చరించడానికి కారణం. ఇక హసీనా దగ్గరకు వద్దాం. ఆవిడని భారతదేశం అప్పగించదు, స్పష్టంగా చెప్పేశారు. అదేదో అంతర్జాతీయ ట్రైబ్యునల్ అట, వాళ్ళు డిసైడ్ చేశారట ఈవిడ అపరిమితమైన హత్యాకాండకు పాల్పడిందని, అందువల్ల ఈవిడికి ఉరిశిక్ష విధిస్తారట. సరే, ఆ జడ్జిమెంట్ అంతా చదివాం, ఒక 400-500 పేజీల జడ్జిమెంట్. అందులో వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకున్నారు, ఈమె చెప్పుకునేది ఈమె చెప్పుకుంది. ఈమె ఒక శరణార్థిగా ఇక్కడ ఉంది. సో ఈవిడికి రక్షణ కల్పిస్తారు. అదే సమయంలో ఇంకొక చాలా కీలకమైన నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అక్రాస్ వెస్ట్ బెంగాల్ చేస్తున్నారు. ఉన్న 7,14,00,000 మంది ఓటర్లలో 1,06,00,000 నుంచి 1,07,00,000 మంది దొంగ ఓటర్లు ఉన్నారు, బోగస్ ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి దిగుమతి అయ్యారంటే బంగ్లాదేశ్ నుంచి. ఈదుకుంటూ పడవల్లో ప్రయాణించి దాక్కుంటూ పాక్కుంటూ నడిచి పరిగెత్తి వచ్చి ఇక్కడ చేరి మన నెత్తిన డాన్స్ కడుతున్న 1,00,000 మంది జనాభా అనమాట. ఇలా 1,00,000 మంది ఓటర్లు వీళ్ళు. మరి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి మరి? 1,00,000 మంది ఓటర్లు. యూపీఏ ప్రభుత్వంలో అప్పటి హోంమంత్రి పేరు కరెక్ట్గా తెలియదు, ఆయన పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. అప్పట్లో 1,00,000 మంది ఓటర్లు పైనే ఉన్నారు, ఏది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఓటర్లుగా ఇక్కడ భారతదేశంలో ఉన్నారని. నేలకు ఖర్చుకొని గంటలోనే ఆ ప్రకటన విత్డ్రా చేసుకున్నారు. చెక్ చేసుకోవచ్చు గూగుల్లో ఇప్పటికీ. ఆయన చెప్పడం, విత్డ్రా చేసుకోవడం. అదే విషయాన్ని ఈ మధ్యకాలంలో మొత్తం సర్వ్ కోసం, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కోసం ప్రయత్నం చేస్తున్న సిబ్బంది ఎతుకుతుంటే 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం వాళ్ళ యవ్వనంలో 18 ఏళ్ళు 20 ఏళ్ళప్పుడు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడికి సెటిల్ అయిన వాళ్ళందరికీ అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, సబ్సిక్వెంట్గా మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఓటర్ కార్డు ఇస్తుంది, ఆధార్ కార్డు ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది, పాన్ కార్డు ఇప్పిస్తుంది, అండ్ అలాగే ఈ సబ్సిడీ మీద ఆహార పదార్థాలు ఇస్తుంది, ఇంకేమన్నా లోన్స్ అవి వస్తుంటే అన్నీ ఇప్పిస్తుంది. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ ఓటర్లు కమ్యూనిస్ట్ పార్టీకిను, అంతకుముందు కాంగ్రెస్కి, ఇప్పుడు కాంగ్రెస్ లేదనుకోండి, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి. మమతా దీది ఆవిడ ఎంపీగా ఉన్న సమయంలో ఓసారి 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు ఏంటిదని చెప్పి పార్లమెంట్లోనే ఆవిడ చించేశారు కాగితాలు అవి చెప్పి. ఇప్పుడు అదే మమతా బెనర్జీ గారు ఈ రోజున వీళ్ళని భుజాన్ని వేసుకొని మాట్లాడటం. సర్ అనే ప్రక్రియ ఏంటంటే దొంగ ఓటర్లని ఫైండ్ అవుట్ చేయటం. ఏ సహాయం తీసుకుంటున్నారు, ఎవరో ఒక వ్యక్తి, ఒక ఎక్స్ అనే వ్యక్తి, బంగ్లాదేశ్ వ్యక్తి
నిన్నటికి నిన్న బార్డర్లో పట్టుబడ్డప్పుడు చెప్తున్నాడు ఏమని, తన ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎప్పుడో 35 ఇయర్స్ బ్యాక్ వచ్చేసారు. తను కలకత్తాకి వచ్చి ఇక్కడ ఉపాధి సరిపోక ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాను. కానీ సర్ కింద ఇది తప్పని తేలితే మాకు ఓట్లు లేవు, మేము ఇక్కడ స్థానికులం కాదు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళని తెలిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా, ఇలా రకరకాలు ఫేక్ డాక్యుమెంట్స్ కనుక పెడితే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చిన పంచాయతీ, మేము మా దారిని మేము వెళ్ళిపోతామని చెప్పేసి అలా చాలామంది వెళ్ళిపోతున్నారు. లక్షల మంది బంగ్లా బార్డర్ దగ్గర ఇప్పుడు ఉన్నారు. అటు వెళ్తే ఆ దేశం దేవుడు అంటే వాళ్ళు నెత్తిన పెట్టుకోవాలి. మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి బంగ్లా మీదుగా ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయటం, వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం లాంటి అంశాలు చూసిన తర్వాత కేంద్రం చాలా కఠినంగా ఉంది, నిర్ణయం తీసుకుంది. సో అజిత్ దోవల్ గారి ప్లాన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతోంది. రేపు బెంగాల్ ఎన్నికల సమయానికి 1 కోటి మంది బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కళ్ళని కూడా అరా కొరా చూసేదేం లేదు, క్షమించేది లేదు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉంది.